వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్ విత్ భరత్లో మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నేత, మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు గారు. మురళీధర్ రావు గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. నమస్కారం, ధన్యవాదాలు సార్. స్వదేశీ జాగరణ మంచు నుంచి బీజేపీ వరకు ప్రస్థానం చాలా కాలం సాగింది, కానీ ఒక్కసారి కూడా మీకు పార్టీ బీఫామ్ రాలేదు. డిసప్పాయింట్ అయ్యారా? మొన్న మల్కాజ్గిరి నుంచి టికెట్ ఆశించారు, బట్ ఫస్ట్ లిస్ట్లోనే అది ఈటెల రాజేందర్కి ఇచ్చారు. ఎట్లా అనిపిస్తుంది చూస్తే? వాస్తవంగా ఎవరికి ఇది మంచిగా అనిపించదు, కాబట్టి నాకు మంచిగా అనిపించేది అని చెప్పడంలో పెద్ద విశేషం ఏం లేదు, అర్థం కూడా కాదు నాకు. ఎందుకంటే జాతీయ అధ్యక్షులతో, నాయకులతో మాట్లాడి గత 4 సంవత్సరాలుగా నేను ఈ యొక్క ఏదైతే మల్కాజ్గిరిలో పనిచేశాను, సహజంగా నాకే అవకాశం వస్తుంది అని నేను అనుకున్నా. కానీ పార్టీ నాయకులు, నిర్ణయం తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నడ్డాకు చెప్పే మీరు మల్కాజ్గిరిలో వర్క్ చేసుకున్నారు జాతీయ అధ్యక్షుడు. అవును, నేను మల్కాజ్గిరి పార్లమెంట్ చేసుకుంటున్నాను. ఆయన ఏమన్నారు అప్పుడు? ఏమంటారంటే నార్మల్గా 4 సంవత్సరాల ముందు చేయమని అంటారు కదా. ఓకే, కాబట్టి ఇక నేను ఇప్పుడు ఇక దాని విషయంలో ఆయన ఏమన్నారు, నేనేమన్నా, లేకపోతే ఏ విధంగా, ఇవన్నీ కూడా ఏవైతున్నాయో. మరి ఎందుకు ఇట్లా జరిగింది అనుకుంటా? 4 సంవత్సరాలుగా మీరు వర్కౌట్ చేసుకుంటున్నా సరే, అప్పుడు కూడా 2018లో కూడా కరీంనగర్ 14లో వర్కౌట్ చేసుకుంటే అప్పుడు విద్యాసాగర్ రావుకు టికెట్ ఇచ్చారు. అప్పటిది వేరు, ఇప్పుడు వేరు. ఏది ఏమైనా ఇప్పుడు మోస్ట్ అన్ప్లెజెంట్ టైం, కాబట్టి దాని విషయంలో నేనేం మాట్లాడినా ఇప్పుడు ఏముంటుందంటే, జాతీయ అధ్యక్షుని విషయంలో లేకపోతే నాయకత్వం విషయంలో నేను ఎవరితోనైతే అనేక దశాబ్దాలుగా కలిసి పనిచేసినో వాళ్ళ గురించి అంతరంగికంగా ఏదైతే చర్చ ఉందో అది మాట్లాడడం వల్ల, అందులో ముఖ్యంగా ఎన్నికల ముందు ఏది ఏమైనా నేను ఈ పార్టీ కోసం పనిచేశాను, ఏది ఏమైనా ఇది నేను సిద్ధాంతం కోసం పనిచేశాను. నా శత్రువులు లేకపోతే నా ప్రత్యర్థులు రాజకీయంగానే కాదు సిద్ధాంతపరంగా ఉండేటువంటి వ్యతిరేకులు కూడా అంగీకరించేది నా అంకిత భావం. కాబట్టి నా మోస్ట్ అన్ప్లెజెంట్ ఇన్సిడెంట్ ఆఫ్ ద లైఫ్ ఏదైతుందో ఆ సమయంలో ఇక వాటి విషయంలో ఎంత చర్చించినా దాని విషయంలో అనవసరమైనటువంటి వస్తే, నాకు పార్టీ పద్ధతులు తెలుసు. కాబట్టి నేను పనిచేసినప్పుడు, పనిచేసే ముందు, లేకపోతే పనిచేసేటువంటి విధానం, వీటన్నిటి విషయంలో కూడా నేను చాలా సంబంధించినటువంటి వ్యక్తులతో చర్చించి మాత్రమే నేను పని. బట్ మీరు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత లాస్ట్ 1 month బయటికి రాలేదు. నిజానికి మీరు ప్రతి ఎలక్షన్లో కూడా ఏదో ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వెళ్తుంటారు. 2014లో 18లో కూడా రాజస్థాన్ ఇన్ఛార్జ్గా ఉండే, నాకు గుర్తుంది. సో ప్రతి రాష్ట్రం, మొన్నటి వరకు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో వేరే రాష్ట్రాల్లో మీ సేవలు అధిష్టానం యూజ్ చేసి తెలుసుకోలేదా? రాజకీయాల్లో ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, బాధ్యత అనేది ఉంటుంది. నాతోని జాతీయ అధ్యక్షులు లేకపోతే పార్టీలో ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క సమయంలో సమయం ఇవ్వాలా లేకపోతే పని ఆలోచించాలా అని అనుకుంటున్నప్పుడు కూడా ఎప్పుడు కార్యకర్తల్లో కానీ లేకపోతే పార్టీలో కానీ ఏదైతే నేను బయటికి వెళ్ళి పనిచేస్తే సరి అయినటువంటి నేను దాన్ని రిజల్ట్ ఇవ్వగలుగుతా, లేకపోతే నేను పనిచేస్తున్నప్పుడు దాని ప్రభావం ఎంతైతే ఉండాలో అంత ఉంటుంది అని నాకు అనిపించలేదు. కాబట్టి నేను ఈసారి కార్యకర్తగా, పార్టీ సీనియర్ నాయకునిగా, జాతీయ స్థాయిలో బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తిగా తెలంగాణలో ఏదైతే ఉందో అది నేను క్యాంపెయిన్ 14లో అంతకుముందు టికెట్ ఇవ్వకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ అన్ని రాష్ట్రాలు కూడా పనిచేశారు. రాజస్థాన్లో పనిచేశారు, మధ్యప్రదేశ్లో పనిచేశారు. బట్ అంటే మీకు 10 సంవత్సరాలు మిమ్మల్ని ఎందుకు గుర్తించలేదు అంటారు? రాజ్యసభ సీట్ చాలా మందికి వచ్చింది, మీకు ఎందుకు రాజ్యసభ సీట్ ఇవ్వలేదు? ప్లస్ పార్టీ నేను అంటే ఇంతవరకు ఒక్కసారి కూడా పార్టీ బీఫామ్ తీసుకోలేదు. కొత్త జరిగిన వాళ్ళు చాలా మంది తీసుకున్నారు. ఇవాళ రేపు జరిగిన వాళ్ళు మొన్న ఎలక్షన్స్ లో చూస్తే 80 మంది కొత్త వాళ్ళు, 119 మంది అసెంబ్లీ ఎలక్షన్స్ లో చూస్తే. ఇప్పుడు కూడా
ఎంపీ ఎలక్షన్స్లో కూడా 17 మందిలో నాకు తెలిసి 10 మంది కొత్త పార్టీలు జాయిన్ అయిన వాళ్ళే. అంటే దేశంలో జాతీయ స్థాయిలో కూడా ఈసారి సుమారుగా 30% ఏదైతున్నారో పార్టీ బయట నుంచి వచ్చినటువంటి కొత్త వాళ్ళకు టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 119 మేము సీట్లు పోటీ చేస్తే అందులో కూటమితో కలిపి 119 అయితే కూటమి లేకుండా 111 టికెట్లు పార్టీ వితరణ చేస్తే అందులో పార్టీ నేపథ్యం లేనటువంటి వాళ్ళు, పార్టీ సిద్ధాంత అనుభవం లేనటువంటి వాళ్లకు పార్టీ నాయకత్వం 89 మందికి టికెట్లు ఇవ్వడం జరిగింది బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకు. సో ఓన్లీ 89 అంటే జనసేనకి ఇచ్చిన 22 కేవలం 22 మందికి మాత్రమే పార్టీ పాత వాళ్ళకి కార్యకర్తలకు వచ్చింది. ఈసారి పార్టీ కొంత సీనియర్లు అయినప్పటికీ కూడా పార్టీ బయట నుంచి వచ్చి ఇతర రాజకీయ పార్టీ నుంచి వచ్చినటువంటి నేపథ్యం ఉండేటువంటి వాళ్ళకు 17 టికెట్లు 15 మంది బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అంటే బయట నుంచి వచ్చిండ్లు అంటే దాని అర్థం మొన్ననే వచ్చిండ్లని కాదు, ఎప్పుడు వచ్చినా పార్టీ నేపథ్యం లేనటువంటి వాళ్ళు బయట ఇద్దరు మాత్రం ఇచ్చిన వాళ్ళు ఎవరు? పార్టీలో ఇప్పుడు ఉండేటువంటి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, అదేవిధంగా పార్టీ జనరల్ సెక్రటరీ బండి సంజయ్, వీళ్ళు పార్టీ నేపథ్యం దీర్ఘకాలికంగా సిద్ధాంత ఏదైతే అవగాహన లేకపోతే సిద్ధాంతంతో పార్టీతో పనిచేసినటువంటి వాళ్ళు. రాజకీయంగా అవకాశం కావాలా, సిద్ధాంతం కాదు, రాజకీయ అవకాశం కావాలా, అది దేశ సేవ కావచ్చు, అది ప్రజాసేవ కావచ్చు, అది ఏదైనా మాట్లాడవచ్చు. కానీ రాజకీయ అవకాశాల కోసం వచ్చినటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు పార్టీలో 15 మందికి ఇచ్చిండ్రు. ఇది జరిగింది. అయితే అంటే సంఘ నేపథ్యం ఉన్న వాళ్ళకి ఎందుకు టికెట్లు దక్కట్లేదు అంటారు? సంఘ నేపథ్యం ఉన్న వాళ్ళకి టికెట్ దక్కకపోతే సంఘం ఏం చేస్తుంది మరి? అంటే సంఘం ఏం చేస్తుంది అంటే ఈ పని చేయాలని సంఘం గురించి ఆలోచించినట్టు అవగాహనటువంటి వాళ్ళు ఏది భావించారు. ఎందుకంటే సంఘం టికెట్ ఇప్పిస్తుంది, సంఘం టికెట్ ఇప్పించేటట్టు చేస్తుంది అనేటువంటి విషయం ఏదైతుందో అది అటువంటిది లేదు. ఇప్పుడు అది ఇంతకుముందు ఏమన్నా ప్రభావం ఉన్నా ఇప్పుడు తక్కువ ఉంది. ఇంకా ఎందుకు తక్కువ ఉంది? మోడీ షాలు సంఘం డిక్టేట్ చేస్తున్నారా? లేదు, భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్నది, స్వతంత్ర నిర్ణయం తీసుకోగలుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఏదైతుందో అది స్వావలంబన సంస్థ కాబట్టి పార్టీ. కానీ వాజ్పేయిని అద్వానీని డిక్టేట్ చేసిన సంఘ్ మోడీని అమిత్ షాని ఎందుకు డిక్టేట్ చేయలేకపోతుంది? ఒకటి గుర్తుపెట్టుకోవాలా, అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాల్ కృష్ణ అడ్వాణీ గారి విషయంలో కానీ లేకపోతే ఇప్పుడు కానీ సంఘం యొక్క పాత్ర ప్రధానంగా ఏదైతుందో సిద్ధాంతపరమైనటువంటి విషయాల్లో లేకపోతే విధానపరమైనటువంటి విషయాల్లో మాత్రమే అధికారికంగా సిద్ధాంతపరమైన విషయం. తెలంగాణలో 112 చోట్ల బీజేపీ పోటీ చేసింది, 7 జనసేన తీసేస్తే 112లో 89 మంది వాళ్ళు సంఘ నేపథ్యం లేని వాళ్ళకి ఇచ్చారు. 17 మంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ టికెట్స్ ఇస్తే 15 మంది అసలు సంఘ నేపథ్యం లేని వాళ్ళకి ఇచ్చారు. ఇది సిద్ధాంతపరమైన విషయం కదా? కాదు, పార్టీలో ఉంటారు, ఏ పార్టీలో అయినా ఒక 10-15% కొత్త వాళ్ళు ఉంటారు. బట్ 90% అవతల వాళ్ళకి ఇచ్చి 10% మాత్రమే సంఘ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇస్తే అది ఓల్డ్. ఎందుకంటే ఇప్పుడు మీరు 89 మందికి మన టికెట్ ఇచ్చారు, దీనిలో ఇప్పుడు ఎంతమంది పార్టీలో ఉన్నారు? ఈ 3 నెలల్లో ఎంతమంది వెళ్ళిపోయారు? ఇప్పుడు ఎలక్షన్లో నాకు తెలిసి ఒక 20 మంది ఆల్రెడీ వెళ్ళిపోయారు పార్టీలోంచి. అంటే ఎంతమంది వెళ్ళిపోయారు అనేటువంటి విషయం కిషన్ రెడ్డి గారికి, రాష్ట్ర అధ్యక్షునికి ఎక్కువ తెలుస్తుంది. నాకు ఎందుకంటే నేను ప్రతి కాన్స్టిట్యున్సీ నేను వెళ్ళలేదు. కానీ ఏది ఏమైనా సిద్ధాంతం అంటే అర్థం బీజేపీలో సిద్ధాంతం అంటే ఆర్ఎస్ఎస్ నుంచి వస్తేనే సిద్ధాంతము అనేటువంటి అవకాశం లేదు. సిద్ధాంతం అనేది భారతీయ జనతా పార్టీలో కూడా ఉండొచ్చు. సిద్ధాంతం కేవలం ఆర్ఎస్ఎస్ నుంచి స్వదేశీ జాగరణ మంచి, అది ఏదైనా ఇప్పుడు బజరంగ దళైనా, శిశు మందిర్లో చదువుకున్న వాళ్ళైనా వాళ్ళకైనా సిద్ధాంతం. ఒక నిమిషం గుర్తుపెట్టు, జాతీయవాద సిద్ధాంతం శిశు మందిర్లో చదువుకుంటే సిద్ధాంతం వస్తున్నప్పుడు, స్వదేశీ జాగరణ మంచిలో పనిచేస్తున్నప్పుడు సిద్ధాంతం వస్తున్నప్పుడు, బిఎంఎస్లో పనిచేస్తున్నప్పుడు సిద్ధాంతం వస్తున్నప్పుడు, బీజేపీలో పనిచేస్తే సిద్ధాంతం రాదు అనేటువంటి అనడానికి ఆధారం ఉండదు. కాబట్టి బీజేపీలో నాయకత్వం మీద జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఎలక్షన్ కమిటీ కావచ్చు, లేకపోతే రాష్ట్ర స్థాయిలో ఉండే ఎలక్షన్ కమిటీ కావచ్చు, వాళ్ళు ఏ విధంగా ఆలోచించిండ్రు, ఏ విధంగా నిర్ణయించిండ్రు, ఇది
పార్టీ సిద్ధాంతము, పార్టీ యొక్క అంకిత భావము, పార్టీ యొక్క భవిష్యత్తు, వీటి నుంచి మేము అందరం కలిసి నిర్ణయం చేసినామని అనేటువంటి వ్యవస్థ ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్కు ఇందులో జోక్యం చేసుకోవడానికి వీలుండదు. ఆర్ఎస్ఎస్ నాకున్న అనుభవం ప్రకారం అన్నది సిద్ధాంత పరంగా అయితే ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకోవాలి కదా. సిద్ధాంతపరం ఉన్నప్పుడు సపోజు జాతీయవాదం విషయంలో ఏముంది, లేకపోతే ఏమన్నా ఆలోచించిన విధానంలో తప్పు ఉందా, లేకపోతే విధానపరమైనటువంటి విషయాలు ఏమైనా ఉండొచ్చు, వాటి విషయంలో అది ఆర్ఎస్ఎస్ సొంత నిర్ణయం తీసుకోవచ్చు, సొంతగా ఆలోచించవచ్చు. కానీ ఎవరికి టికెట్ ఇస్తున్నారు అనేటువంటి విషయంలో సలహాలు ఇస్తే ఎవరైనా ఇవ్వచ్చు, భరత్ కూడా ఇవ్వచ్చు సలహాలు ఇస్తే. బట్ సంఘ్ మాట ఎప్పటికైనా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు కదా. ఇప్పుడు సంఘం ఆ మాట కన్సిడర్ చేస్తారా చేయరా అనేది సంఘానికి ఉంటుంది, తెలుసు, సంఘానికి అనుభవం ఉంటుంది, ఇది బయట వాళ్ళకి తెలియదు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ టికెట్స్ కానీ లేకపోతే వెళ్ళిపోవడం కానీ చూద్దాం. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు చాలా మంది పార్టీలు చేరారు, బట్ అసెంబ్లీ ఎన్నికలకు రాకముందే ఇంకో నెల 2 నెలల ముందే చాలా మంది వెళ్ళిపోయారు కూడా. లాస్ట్ 4 years జాయినింగ్ జరిగి అదేవిధంగా వెళ్ళిపోవడం కూడా జరిగింది. అంటే దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు పార్టీ పెరగాల అనేటువంటి ఆలోచనతో, కొత్త వాళ్ళు వస్తున్నారు రావాలా అనే స్వాగతంతో ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో ఆ విధమైనటువంటి దానిలో వస్తున్నారు. అయితే మేము సిద్ధాంతం కోసం వస్తున్నారు, పార్టీ కోసం వస్తున్నారు, పార్టీ కోసం పెరుగుదల కోసం వస్తున్నారని మా కార్యకర్తలు భావిస్తున్నారు కింద. అయితే నిర్ణయం తీసుకునేటువంటి నాయకులకు, లేకపోతే వచ్చినటువంటి వాళ్లకు, లేకపోతే వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతున్నప్పుడు ఉండేటువంటి వాళ్ళకి తెలిసినంత విషయం కార్యకర్తలకు తెలియదు, ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు. అందుకని వెళ్ళిపోవద్దు, ఉండాలా, లేకపోతే పార్టీ ఎదుగుదల వాళ్ళు కూడా భాగం కావాలా అనేటువంటి ఉద్దేశంతోనే పార్టీ కార్యకర్తలు ఆహ్వానిస్తున్నారు, పనిచేస్తున్నారు. కాబట్టి పార్టీ కార్యకర్తల్లో ఒకటి, వేరే రాష్ట్రాల్లో చాలా మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు, కానీ అక్కడ మళ్ళీ అదే పార్టీలో ఉన్నారు, బీజేపీలో కంటిన్యూ అయ్యారు. అస్సాంలో కానీ, నార్త్ ఈస్ట్లో కానీ, మిగతా చోట్ల హర్యానాలో కానీ. బట్ తెలంగాణలో మాత్రం వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కంపెనీ సక్సెస్ అయితే లేదు అనుకున్నప్పుడు షేర్ హోల్డర్ ఉండాలని అనిపిస్తలేదు కావచ్చు వాళ్ళకు. ఇప్పుడు అస్సాం ఉంది, అస్సాంలో వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు అక్కడ మంత్రులైన్లు, లేకపోతే ముఖ్యమంత్రులైన్లు. కాబట్టి అది సక్సెస్ స్టోరీ, ఇది సక్సెస్ స్టోరీ కాదు కదా. కాబట్టి అయ్యో తప్పు వచ్చినాము, రాంగ్ నెంబర్కి వచ్చినాము, రాంగ్ నెంబర్ డైల్ చేసినాము అని అనుకొని అర్థం చేసుకుని వెళ్ళిపోతుండొచ్చు. అయితే వెళ్ళిపోయిన వాళ్ళకు తెలుసు, వాళ్ళని తీసుకొచ్చినటువంటి వాళ్ళకి తెలుసు. ఇది ఎక్కువ అనుభవం నాకు లేదు. మీ ఉద్దేశం లేనిది ఓల్డ్ మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళే సరిపోతారా? కొత్తగా వ్యక్తులు, ఐడియాలజికల్ కమిట్మెంట్ లేని వ్యక్తులు పార్టీకి అవసరమా? ఓన్లీ స్వప్రయోజనాలు ఉన్నవాళ్ళు పార్టీకి అవసరమా లేదా? అదొకటి, మీరు అనుకున్నంత సులువుగా కాదు మాట్లాడడం. ఎవ్వరు కూడా వచ్చినప్పుడు స్వప్రయోజనాల కోసం వస్తున్నారని ఎవరు అన్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయడం కోసం, ఉజ్వలమైనటువంటి దేశ భవిష్యత్తు నిర్మాణం చేయడం కోసం. మీరు పసిగట్టలేరా అంటే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నది నేను కాదు కాబట్టి నేను ఎట్లా చెప్తా పసిగట్టలేరా? కొంతమంది ఇన్వైట్ చేశారు, మీరు కూడా జాయినింగ్ చేసుకున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా, మీ సమక్షంలో కూడా జాయిన్ అయిన వాళ్ళు. ఇప్పుడు పార్టీలో సమక్షంలో జాయిన్ కావడం వేరు, నిర్ణయం చేసుకోవడం వేరు. పార్టీలో సామూహికమైనటువంటి నాయకత్వం ఉంటుంది కాబట్టి నిర్ణయం తీసుకున్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఈరోజు నేను ప్రచారం చేయడానికి వెళ్తున్నా ఎక్కడికైనా రాష్ట్రంలో, ఈ నిర్ణయాలను నేను తీసుకున్నాను. కానీ నిర్ణయాలు ఎవరు తీసుకున్నా కానీ సామూహికమైనటువంటి నాయకత్వం ఉంటుంది కాబట్టి నిర్ణయాలు ఎవరిదైనా అందరు అన్ని నిర్ణయాలలో భాగం పంచుకోవడం సాధ్యం కూడా కాదు. ఒక పార్టీ నమ్మకంతో వెళ్తుంది. ఇప్పుడు నేను వేరే రాష్ట్రంలోకి వెళ్తా, ప్రచారానికి వెళ్తా. ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి అభ్యర్థి విషయంలో నిర్ణయం నేను తీసుకుంటున్నా, అయితే నిర్ణయం తీసుకోరు. కానీ పార్టీ పద్ధతిలో నిర్ణయాన్ని సమర్థిస్తా. లాస్ట్ 5 years చేరికల విషయంలో మీ నిర్ణయం అంటూ ఏది లేదు, మీరు చేరికలకు వ్యతిరేకం అంటారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, జాతీయవాద సిద్ధాంతంలో పనిచేసేటువంటి ఏ వ్యక్తి కూడా, రాజకీయ పార్టీలో పనిచేసే ఏ వ్యక్తి కూడా చేరికలకు వ్యతిరేకంగా ఉండడం సాధ్యం కాదు, అది కరెక్ట్ కాదు. చేరికలు అనేది జరుగుతాయి పార్టీలో. సభ్యత్వం, ఒక విషయం మీరు చెప్పండి, మేము రోజు సభ్యత్వం చేస్తున్నాం, దాని అర్థమైంది, అది చేరిక కాదా? సభ్యత్వం వేరు, ఇది కూడా అంతే. బట్ సీట్లు ఇవ్వడం వేరు. ఒక నిమిషం, టెక్నికల్ గా ఇది కూడా అంతే. సభ్యత్వం వేరు, బీఫామ్ ఇవ్వడం. ఒక నిమిషం నేను చెప్తున్నా, ఒకసారి సభ్యుడు అయిన తర్వాత
ఈ సభ్యుడు వేరు ఆ సభ్యుడు వేరు అనే కేటగిరీ ఉండదు పార్టీలో. ఏ సభ్యుడైనా కానీ సభ్యుడే. బీజేపీ బీఫామ్ కంటే ఒక వాల్యూ ఉండాలి కదా. వాల్యూ ఉండొద్దు అనేటువంటి విషయం ఏ నాయకుడు కూడా ఒప్పుకోరు. వీళ్ళకి టికెట్ ఇచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే ఇప్పుడు వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి టికెట్ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా వాల్యూ ఉండొద్దు టికెట్కు లేకపోతే బీఫామ్కు అని ఎవరు ఎంతో అనుకోరు. మందికి కర్ణాటకలో, తమిళనాడులో, కేరళలో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో బీఫామ్ ఇచ్చిన మురళీధర్ రావుకే బీఫామ్ దొరకలేదు. అంటే ఇదే పార్టీ గ్రేట్నెస్. ఎందుకంటే పార్టీలో ఎవ్వరు కూడా అతి పవర్ఫుల్ కాదు అనే విషయాన్ని అంటే పార్టీ నిర్ణయం ద్వారా తెలుస్తుంది. అంటే ఎవ్వరు కూడా ఎంత పెద్దోళ్ళైనా కానీ ఈ పార్టీలో టికెట్ రావచ్చు రాకపోవచ్చు, కానీ ఎంత కొత్తోళ్ళైనా ఈ పార్టీలో టికెట్ రావచ్చు రాకపోవచ్చు. ఇద్దరు మాత్రం చాలా పవర్ఫుల్. గతంలో అసలు అత్యంత శక్తివంతులు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతులు అని చెప్తున్నారు. ఇండియాలో పార్టీలో అత్యంత శక్తివంతులు అని చెప్తున్నారు. ఎవరు పవర్ఫుల్ కాదు అంటారు. బట్ మోడీ, అమిత్ షా మాత్రం చాలా పవర్ఫుల్. పార్టీని ఇప్పుడు మీ పార్టీ సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో రాసి ఉంటుంది హెడ్ క్వార్టర్ మీద, కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. బట్ అది ఇంప్లిమెంట్ అవుతుందా? ఇప్పుడు వ్యక్తి కేంద్రీకృతంగా అయిపోయింది. ఇప్పుడు ఒకటి గమనించాలి, పార్టీ 2014లో 2019లో 2024 3 సార్వత్రిక ఎన్నికలు కనుక మనం గమనిస్తే పార్టీ ముఖ్యం, పార్టీ సిద్ధాంతము ముఖ్యం, పార్టీ సంస్థ ముఖ్యం. అయినప్పటికీ ప్రజల్లోకి మేము ఒక నాయకునిగా ముందు పెట్టి మీరు మాకు అధికారం ఇవ్వండి అని ఏదైతే వెళ్తున్నామో 2014 కన్నా 2019, 2019 కన్నా 2024లో మోదీ గ్యారంటీ. ఇప్పుడు మేము మోదీ గారి పేరుతో మేము వెళ్తున్నప్పుడు మోదీ గారు పవర్ఫుల్ కాదు అని నేను ఎట్లా అంటా? మురళీధర్ రావుకును మోదీ గారికి కంపారిజన్ ఎట్లుంటుంది? అందుకని ఓట్లకు, ప్రజలకు, లేకపోతే ఈరోజు సీట్లకు, వీటన్నిటికి కూడా ప్రజల ఓట్లను తీసుకొస్తున్నటువంటి ఏదైతే పేరు ఏదైతుందో అది సహజంగా పవర్ఫుల్. దానిలో ఇంకా పవర్లెస్ అనేది అనడానికి లేదు. పవర్ఫుల్ కాకపోతే మోదీ గ్యారంటీ ఎట్లా అంటే నేను ఎలక్ట్రల్ రాజకీయాలు పక్కన పెడితే పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అన్నది ఇంప్లిమెంట్ కావట్లేదు, సెల్ఫ్ ఫస్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రచారం అంతా కూడా మోడీ కేంద్రీకృతంగా జరుగుతుంది. ఇప్పుడు ఒక బీజేపీకి ఓటేయండి బదులు మోడీ గ్యారంటీ బదులు బీజేపీ గ్యారంటీ అనొచ్చు కదా. అట్లా కాదు, ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు సిద్ధాంతం ఏది ఉన్నప్పటికీ, పార్టీ ఏది ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో మనము 140 కోట్ల మంది ప్రజల్లో ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజల్లో ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని చూస్తారు. ఈరోజు ఆ వ్యక్తిని చూస్తున్నారు కాబట్టి మోదీ వాళ్ళకి అర్థమయ్యేది విరుగుట కొరికి కాదా మోడీ అంటే ఆఫ్టర్ మోడీ వాట్ బీజేపీ. ఒక నిమిషం, భారతీయ జనతా పార్టీ ఆఫ్టర్ మోదీ వ్యాక్యూమ్, శూన్యత అనేటువంటిది మోదీ గారు కూడా ఆలోచిస్తున్నారని నేను అనుకోను. ఎందుకంటే పార్టీలో సరిపోయేంత నాయకత్వం ఉంది. ఆయన తర్వాత అనేకమైనటువంటి పోరాటాలు వ్యక్తి పూజ లేదు. నిజానికి అద్వానీ రథయాత్రలు చేసి తీసుకొచ్చిన ఆయన వాజ్పేయిని తీసుకొచ్చి సాఫ్ట్ ఫేస్ అని ఆయన నిలబెట్టారు. ప్రధానమంత్రి క్యాండిడేట్ గా అద్వానీ ఉండమంటే ఆయన వచ్చి వాజ్పేయిని ప్రొజెక్ట్ చేశారు. వాజ్పేయి అయితే మిగతా మిత్రపక్షాలు కూడా వస్తాయని నేను ఇది అంగీకరించను. ఎందుకంటే మేము చిన్నప్పుడు బీజేపీ లేకపోతే జనసంఘం సభలకు వెళ్తున్నప్పుడు మాకేముంది 1 సీటు 2 సీట్లు 5 సీట్లు 8 సీట్లు ఓటు పర్సెంటేజ్ 3%, 2% ఉన్న టైంలో, అంటే 3% ఓటు కేవలం ఉన్న టైంలో దేశ్కి నేత కైసా హో, అటల్జీ జైసా హో అని మేము స్లోగన్ ఇచ్చినాం. అంటే దేశానికి నాయకుడు ఎలా ఉండాలా అన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి లెక్క ఉండాలా. మేము మా పర్సెంట్ కూడా అంత పాపులారిటీ లేదా అట్లాగే మేము ఈ స్లోగన్ ఇచ్చింది మాత్రం అటల్జీదే. ఏది చాలా సంవత్సరాలు ఇచ్చినాం, దశాబ్దాలు. ఎప్పుడు మీరు 80s లోనా? 80s, నేను 80s లో. కానీ ఈ స్లోగన్ 80s కన్నా ముందు ఉంది, నేను వచ్చిన తర్వాతనే ఇచ్చింది కాదు. కాబట్టి ఇదేదో మొదటిసారి అవుతున్నది, అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పుడు లేదు అనేది కరెక్ట్ కాదు. ఇది ఒక వ్యూహాత్మకమైన విషయం, ఇది సిద్ధాంతపరమైన విషయం కాదు. ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు దేశానికి మా పార్టీ తరపున ఉండేటువంటి నాయకుడు ఏదైతే ఉన్నారో అతను పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాడు. పార్టీ టార్గెట్స్ను, పార్టీ లక్ష్యాలను, పార్టీ యొక్క వ్యూహాన్ని అన్నిటిని కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా దేశ్కి నేత కైసా హో, అటల్జీ జైసా హో అన్నప్పుడు ఇప్పుడు మోదీ గ్యారంటీ, దానికి దీనికి పెద్ద తేడా ఉంది అనేటువంటి విషయం నేను అనుకోవట్లేదు. ఓకే, సో మోడీ అమిత్ షాకు
ఇప్పుడు రాష్ట్రంలో ఇద్దరు పెద్ద దిక్కులు అనుకున్నారు తెలుగు రాష్ట్రాల్లో, రామ్ మాధవ్, మురళీధర్ రావు. లాస్ట్ ఎలక్షన్లో ఇద్దరు జనరల్ సెక్రటరీలుగా ఉండే 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ 19 కానీ. ఇప్పుడు ఇద్దరు కూడా జనరల్ సెక్రటరీ నుంచి వెళ్ళిపోయారు. ఎందుకు వీళ్ళిద్దరు నచ్చలేదు మోడీ, అమిత్ షాకు? ఇప్పుడు చాలామంది జనరల్ సెక్రటరీస్ ఉంటే చాలామంది మారిండ్రు. మారిన వాళ్ళు అందరూ కూడా నచ్చకపోతేనే మారిండ్రు అని నేను అనుకోను. ఆయన తర్వాత అమిత్ షా కూడా మారిండు. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు అధ్యక్షునికి నచ్చకపోవచ్చు, ఏదైనా కావచ్చు, కొత్త టీం తీసుకోవాలి. చాలా దగ్గర ఫ్రెండ్ జేపీ నడ్డా. ఫ్రెండ్ నాకు తెలిసి జేపీ నడ్డా అధ్యక్షుడిగా ప్రపోజ్ చేసింది మీరు, ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా చేసింది మీరు. ఒక నిమిషం, ఇప్పుడు కూడా పార్టీలో ఫ్రెండ్షిప్ అంటే చాలా మందితో ఫ్రెండ్షిప్ ఉంటుంది. నిర్ణయం తీసుకున్నప్పుడు ఉండేటువంటి అవసరాలు లేకపోతే దానికి ఉండేటువంటి కారణాలు, టీం మారకపోతే మరి అందరూ కూడా దోస్తులు కాబట్టి అంత టీం అదే ఉంటే కూడా టీం మారాలి కదా. టీం మారకపోతే పార్టీలో ఫ్రెష్నెస్ ఎట్లా వస్తుంది? అందుకని ఉద్దేశంతో కూడా మార్చవచ్చు. దానికి అంటే ఏదో రకమైనటువంటి అనుమానాలు, అపోహ ఎవరైతే మనసులలో ఉందో చాలా మంది డిస్కస్ చేసిన క్వశ్చన్స్ నేను అడుగుతున్నా. నేను నా సొంత క్వశ్చన్స్, నా సొంత డౌట్లు కాదు. ఒక విషయం గుర్తుపెట్టుకో, మీరు అడుగుతున్నారు చాలా మంచి విషయం. బీజేపీ సిద్ధాంతాన్ని నమ్ముకొని 20-30 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా బీఫామ్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరి తరపున నేను ప్రశ్నలు అడుగుతున్నా. ఇప్పుడు బీఫామ్ రానటువంటి వ్యక్తిని బీఫామ్ 30 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు రాలేదు అని అడిగితే సమాధానం చెప్పలేరు. బీఫామ్ రానటువంటి వ్యక్తి విషయంలో బీఫామ్ వచ్చినటువంటి వాళ్ళు లేకపోతే ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళతో మాట్లాడినప్పుడు అడిగితే చెప్తారు. కానీ నేను అనుకుంటున్నది ఏదో కొన్ని యాక్సిడెంట్స్ జరగవచ్చు, కొన్ని ప్రమాదాలు జరగవచ్చు. కానీ ప్రమాదాలు జరిగినంత మాత్రాన బీజేపీలో కార్యకర్తలకు కంప్లీట్గా భవిష్యత్తులో లేదు అనేది అనుమానం వచ్చుడు సహజం. ఎందుకంటే అలా తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికలు, అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఇవి చూసిన తర్వాత చాలామందికి స్థానిక ఎన్నికలలో కూడా మా భవిష్యత్తు ఉండదు అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అది ఎందుకు వస్తుంది అనుమానం రాకపోతే విచిత్రం. ప్రజాస్వామ్య అంతర్గత ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది, ప్రజలు పనిచేస్తున్నారు, కార్యకర్తలు పనిచేస్తున్నారు కాబట్టి అనుమానం వచ్చుడు సహజం. అయితే అనుమానం వచ్చినంత మాత్రాన నేను ఈ పార్టీ పునాదుల నుంచి తెలిసినటువంటి వ్యక్తిగా, సిద్ధాంతంతో అనుబంధం ఉండేటువంటి వ్యక్తిగా కొన్నిసార్లు ప్రమాదాలు జరగవచ్చు, కొన్నిసార్లు కొన్ని ఘటనల్లో మిస్అండర్స్టాండింగ్ జరిగిందా మోడీ, అమిత్ షాకు, మురళీధర్ రావు మధ్య? ఏమో మరి. అంటే ఇటువంటి రాజకీయ పార్టీలు ఎట్లుంటుందంటే నమస్తే సరిగా పెట్టకపోతే కూడా చాలా మంది చాలా వ్యాఖ్యలు చేస్తుంటారు. కాబట్టి మీకేమన్నా ఎక్కువ తెలిస్తే నాకు తెలియదు, నాకైతే ఇంతవరకు ఏం తెలియలేదు. మీకు అనిపించలేదా? నాకైతే నాకు అర్థం కావట్లేదు. నాకేం అనిపించుడు కాదు, నాకేం అర్థం కావట్లేదు. నాకు తప్పు చేసినా ఉప్పు చేసినా కాదు, నాకు టికెట్ ఎందుకు రాలేదు అనేది నాకు అర్థం కావట్లేదు. అంతేగాని అది ఈ కారణము ఆ కారణము, నేను నమస్తే సరిగా పెట్టలేదని, లేకపోతే నాకు వేరే అభిప్రాయ భేదాలు ఉన్నాయని, లేకపోతే నేను ఏదో వ్యతిరేకినని, నాకు ఇవన్నీ విషయాలు కూడా అంటే రాజకీయ పార్టీ ఎట్లుంటుందంటే ఒక కత్తి మీద సాము లెక్క. ఒకరోజు సరిగా నమస్కారం పెట్టలేదు అనిపిస్తే కూడా ఇక దానికి విపరీతమైనటువంటి గాసిప్ నడుస్తుంటుంది. కట్ చేయడం కాదు, గాసిప్ నడుస్తుంటుంది. ఇది సినిమా ఫీల్డ్లో హీరోయిన్ల విషయంలో ఎంతైతే గాసిప్ ఉంటుందో రాజకీయాల్లో కూడా అంతే గాసిప్ ఉంటుంది. బిఎల్ సంతోష్ ఏమన్నా మీ అవకాశాలు దెబ్బ కొడుతున్నారా? మీకు టర్మ్స్ బాగాలేవు, కర్ణాటకలో మీరు జనరల్ సెక్రటరీగా చేసినప్పుడు ఇవన్నీ మీకు పడలేదు కాబట్టి ఆయన నేషనల్ జనరల్ సెక్రటరీ. ఇప్పుడు ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా పార్టీకి అంకిత భావ ఉండేటువంటి వ్యక్తిగా నేను వీటన్నిటి విషయాలు బహిరంగంగా చర్చించడం అనేది బాగుండదు. బిఎల్ సంతోష్ గారికి నాకు అటువంటి సంబంధం ఉంది, లేకపోతే నా విషయంలో ఆయన నిర్ణయం తీసుకునేటువంటి దానిలో ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది నేను భావించట్లేదు. అయితే ఒకటి ఏదున్నా, ఇప్పుడు నేను June 4 కౌంటింగ్ ఉంది, May 13 ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి నేను పార్టీలో ఉన్నా, నేను సిద్ధాంతం కోసం అనేక దశాబ్దాలుగా పనిచేస్తున్నా. కాబట్టి నేను మాట్లాడేటువంటి మాట లేకపోతే నేను వ్యవహరించేటువంటి తీరు కారణంగా ఆఖరికి పార్టీకి నష్టం రావాలా అనేటువంటి వ్యక్తిని నేను కాదు. కాబట్టి ఈ విషయాలు ఏ ఉన్నా దానికి అవి పరిష్కరించబడతాయి. టికెట్ విషయానికి వద్దాం. అఫీషియల్గా డిక్లేర్ కాకముందే ఈటల రాజేందర్ నివాసంలో ఆయన టికెట్ డిక్లేర్ అయిపోయిందని 1 వీక్ ముందే సెలబ్రేషన్స్ కూడా జరిగాయి.
సో ముందే అష్యూరెన్స్ ఇచ్చారు. నాకున్న సమాచారం అమిత్ షా ముందే చెప్పేశారు, ఈటల రాజేందర్ నీకు టికెట్ వస్తుంది, పని చేసుకోని చెప్పి. ఇంకోవైపు జేపీ నడ్డా మీకు చెప్పారు మీరు పని చేసుకోమని చెప్పి. అల్టిమేట్గా అమిత్ షా మాట నెగ్గింది, అంతేనా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీడియా అంటే మీరు ఇప్పుడు సెలబ్రేషన్ చేసుకున్నారు లేకపోతే ముందే వారికి తెలిసింది అనేది కూడా నేను కూడా విన్నా. వాళ్ళ ఇంట్లో మీటింగ్ కూడా జరిగింది కదా, నేను కూడా విన్నా. అయితే 2 నెలల ముందే కూడా తెలుసు అని కూడా విన్నా. అర్థమైందా? ఇంకోటి ఈ పార్టీల అధ్యక్షుడు మారతాడు అని చెప్పినట్టు కూడా విన్నా. రాష్ట్ర అధ్యక్షుడు మారతాడు అని చెప్పినట్టు కూడా విన్నా. ఆ తర్వాత మారతాడు అని నేను అనుకోలే, మారిండు సంజయ్. అదే విధంగా అనేక విషయాలు ఇప్పుడు ఈ విధంగా బయట నడుస్తున్నాయి. మీడియాలో నడిచేటువంటి విషయాలు ఏవైతున్నాయో అవి అంటే పార్టీలో తర్వాత నిజమవుతున్నాయి, అంతేగాని నాకైతే తెలియదు. నాకు చెప్పింది అయితే 2 రోజుల ముందే, అధ్యక్షుడు మార్పు సంబంధించి కాదు, నా టికెట్ విషయం నాకు చెప్పింది 2 రోజుల ముందే, రావట్లేదని 2 days బిఫోర్ చెప్పారు. అందుకబట్టి నాకైతే ముందు తెలియదు. అంటే ఏ బేసిస్ మీద రావట్లేదని చెప్పారు? నేను అడగలేదు, సర్వేలో మీరు వెనుకబడి నేను అడగలేదు, అటువంటి విషయాలు మాట్లాడలేదు. అసలు మీరు అడగలేదు, ఎందుకు ఇవ్వట్లేదు, ఏ బేసిస్ మీద ఇవ్వట్లేదు? నేను చాలా సీనియర్ వ్యక్తిని, నాతో మాట్లాడేటువంటి విషయం ఏదైతే ఉంటుందో అది ఈ విధంగా ఉండదు. ఇప్పుడు బండి సంజయ్ని మారుస్తున్నారని వార్తలు వచ్చినప్పుడు మీరు నమ్మలేదా వాటిని? 1 month బిఫోర్ వార్తలు వచ్చినప్పుడు అంటే నాతోనైతే అటువంటి విషయాలు ఏం చర్చ జరగలేదు. ఎప్పుడు తెలిసింది మీకు? ఎన్ని రోజుల ముందు తెలిసింది అది సంజయ్? ఇప్పుడు అది పాత సినిమా, ఎన్ని రోజుల ముందు తెలిసిన అవసరం లేదు. ఏది 4 రోజుల ముందు అయితే మీకైతే తెలియదు. ఇప్పుడు మారుస్తారని పేపర్ మీడియాలో వచ్చేటువంటి వార్తలు ఏవైతున్నాయో అవి అనేక సార్లు వస్తుంటాయి, అవి నిజమవుతుంటాయి. అందుకని మరి ఈటల రాజేందర్కు పార్టీ నిర్ణయాలు 2 నెలల ముందు, 3 నెలల ముందు, లేకపోతే నెల ముందు ఇవి తెలుస్తాయంటే ఆయన అంటే ఇంకా పవర్ఫుల్ కావచ్చు, నాకు తెలియదు, నేను చెప్పలేను. అయితే ఆయనకి తెలిసినవి తెలియలేదు, లేకపోతే ఇది ఏంది ఇది నాకు తెలియదు, నాకు స్టోరీ తెలియదు. బండి సంజయ్ తీసివేతకి ఎవరు? ఈటల రాజేందర్ కారణమా అని ముందు ఆయన తెలిసి అని మీరు అన్నారు. మీడియా, మీరంటే మీరని కాదు, మీడియా అన్నారు. బండి సంజయ్ తీయడానికి కారణము ఈటల రాజేందర్ అని మీరు అన్నారు, నేను అనలేదు. మీరు కారణం కదా? ఎవరు? బండి సంజయ్ తీసేయడం. నేను నాకు నిర్ణయానికి సంబంధమే లేదు. మీరు సపోర్ట్ చేశారంటే బండి సంజయ్ అధ్యక్షుడు? సపోర్ట్ కదా, మనల్ని ఇప్పుడు సపోర్ట్ చేయడం ఎప్పుడు వస్తుంది? నన్ను ఓటు అడిగితే కదా. ఇప్పుడు ఆల్ ఇండియా నాయకత్వం పిలిచి మేము నీ అభిప్రాయం ఏంది, మార్చాలని అనుకుంటున్నాము, ఇంకెవరైతే బాగుంటది అని చర్చ చేసినప్పుడు నాతో మార్చడానికి మీరు వ్యతిరేకమా అనుకూలమా? ఇప్పుడు పార్టీ నిర్ణయాలకు సంబంధించినటువంటి విషయాలు నేను అనేది బండి సంజయ్ని కంటిన్యూ చేస్తుంటే ఇంకెక్కువ సీట్లు వచ్చుండేవి అని చాలా మంది అభిప్రాయపడ్డారు. దాంతో మీరు ఏకీభవిస్తారా? ఇప్పుడు కొన్ని విషయాలు, నేను పార్టీకి సిద్ధాంతానికి అంకిత భావంతో పనిచేసే వ్యక్తిని. నేను ఎట్లుంటున్నంటే ఇప్పుడు అది అయిపోయి 1.5 సంవత్సరం దాటిపోయింది. అయిన తర్వాత దాని కారణంగా ఏది జరిగినా జరిగింది. దాన్ని చర్చించడం వల్ల ఈరోజు పార్టీకి లాభం ఉండదు. పార్టీ భవిష్యత్తు గురించి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవడం వల్ల పార్టీకి లాభం ఉంటుంది. కాబట్టి సంజయ్ని మార్చి ఉంటే బాగుంటుందా, సంజయ్ని మార్చకపోతే బాగుంటుందా అంటే మీ ఒపీనియన్, రాజకీయ పరంగా అనాలిసిస్. అది గేమ్ చేంజరా? కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సంజయ్ని మార్చడం ప్రధాన కారణం, లేదా 3 పార్టీలు సమానంగా వచ్చి హంగ్ అసెంబ్లీ వచ్చింది? నేను అనుకోను. హంగ్ అసెంబ్లీకి ఏదైనా కారణం కావచ్చు, నేను మాట్లాడదు. కానీ కర్ణాటక కనీసం 25-30 సీట్లు వచ్చాయి బీజేపీకి, హంగ్ వచ్చేది రాష్ట్రంలో అనేవాళ్ళు. అప్పుడు బీజేపీ కింగ్ మేకర్ కింగ్ ఏది అని కూడా అభిప్రాయపడ్డ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 8 సీట్లు వచ్చాయి, సంజయ్ని మార్చకపోతే మినిమం 25 సీట్స్ వచ్చేవి అంటారు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో స్పెక్యులేషన్కు ఎంతైనా అవకాశం ఉంది. 25 సీట్లు ఎందుకు అనుకోవాలా, 50 సీట్లు కూడా వచ్చేది అనుకోవచ్చు. స్పెక్యులేషన్కి ఎంతైనా అవకాశం ఉంది. స్పెక్యులేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము చేయబట్టే కాలేదు, నిర్ణయం జరిగింది కాబట్టి కాలేదు, ఏదైతే ఉందో ఇది కూడా మాట్లాడవచ్చు. అందుకని దానికి ఆధారం ఉండదు, దానివల్ల లాభం ఉండదు. దాన్ని చర్చించడం వల్ల బీజేపీకి లాభం లేదు. రాజకీయాల్లో ఈరోజు మనం అంటే డిస్కోర్స్లు ఏదైతే ఉందో ఇది కూడా దానివల్ల వచ్చే లాభం లేదు. అది గతం గతః. ఏది ఏమైనా
పార్టీ ఏదైతుందో నాకైతే ముందు తెలియదు. ముందు తెలిసినటువంటి వ్యక్తి వాళ్ళకు ఏమిటో ముందు నేను కూడా విన్నా, నాకు తెలియదు. ఎవరెవరు తెలుసుంటుంది ముందు? తెలియదు నాకు. కిషన్ రెడ్డికి, ఈటల రాజేందర్కి ఇద్దరికైనా నాకు కూడా తెలియదు. కిషన్ రెడ్డికి తెలుసా తెలియదు, కిషన్ రెడ్డికి తెలియాలి, నాకు తెలియదు. ఇప్పుడు కిషన్ రెడ్డికి ఏం తెలుసు అనేటువంటి విషయం. బట్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల మీద పోస్ట్ మార్టం జరిగిందా 2023 అసెంబ్లీ ఎన్నికల ఓటమి మీద? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, జూన్ 4 తర్వాత మాట్లాడాల్సిన విషయాలు జూన్ 4 కానీ ఏ రాజకీయ పార్టీలైనా పోస్ట్ మార్టం జరగాలి కదా ఓటమి గురించి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే జూన్ 4 తర్వాత అన్ని కలిపి పోస్ట్ మార్టం చేస్తారు. దాంట్లో ఉంది, పార్టీలు ఎప్పుడు కూడా నడుస్తూనే ఉంటుంది. ఇది కూడా ఓడిపోతే, పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఓడిపోతే మీరు అపశకునం మాటలు మాట్లాడకండి. నేను కాదు, రాజకీయాల్లో ఏదైనా పాసిబుల్. అట్లా కాదు, మేము తెలంగాణ నంబర్ 1 పార్టీ వస్తామని మేము మంచిగా మాట్లాడుకుంటూ ముందుకు పోతుంటే మీరంతా పెళ్లి కొడుకు ఇంటికి ముందు గడప ముందుకు వచ్చినప్పుడు మీరు ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇట్లే అన్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్ ఏది ఏమైనా మంచి వినాలా, మంచి మాట్లాడాలా, మంచి విశ్వాసంతో పోతున్నాం. ఇప్పుడు అమిత్ షా గారు వచ్చిండ్రు, 12 సీట్లు మనం గెలవాలా అనేటువంటి విషయం మాట్లాడిండ్రు. ఆయన తర్వాత నరేంద్ర మోదీ గారు వచ్చిండ్రు, మాట్లాడిండ్రు. కార్యకర్తలు వేలాది మంది, లక్షలాది మంది పనిచేస్తున్నారు. ఈ పనిచేస్తున్నటువంటి సందర్భంగా ఇటువంటి విషయాలకు మనం తావిస్తే, నేను ఒక సీనియర్ నాయకునిగా, ఒక పార్టీ కోసమే జీవితంలో అనేక దశాబ్దాలు పనిచేసినటువంటి వ్యక్తిగా, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఉండేటువంటి వ్యక్తిగా మీరు ఏదో 1, 2, 3 ఓవర్ కాన్ఫిడెన్స్ పోతే నష్టం జరగదా? 2004లో ఇదే జరిగింది. ఇండియా షైనింగ్ అన్నారు, చూస్తే 136 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ 145 వచ్చాయి, 136 వచ్చాయి. ఇప్పుడు 400 సీట్లు అంటున్నారు. 2 ఫేజుల్లో జరిగిన పోలింగ్లో మీకు వ్యతిరేకంగా జరిగింది అని గ్రౌండ్ రిపోర్ట్ చెప్తున్నాయి. అటువంటి సీన్ లేదు. ఈ గ్రౌండ్ ఏంది, ఈ రిపోర్ట్ ఏంది, ఇది ఎవరి అభిప్రాయాలు వాళ్ళే. నరేంద్ర మోదీ గారు దేశ ప్రధాని, ఆయన తిరిగినంత నేను తిరగలేదు. మీరు గమనించండి, ఈరోజు ఎన్నికలలో ఆయన తిరిగినంత నేను తిరగలేదు. రోజుకు 3 స్టేట్లు పోతున్నారు, రోజుకు 4 సభలు మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోతే ఒక్క నిమిషం, రోజుకు 4 సభలు మాట్లాడుతున్నారు. నిన్న మోదీ గ్యారంటీ ఇచ్చేటువంటి మా నాయకులు, మోదీ గారు నిన్ననే మాట్లాడినటువంటి దానిలో నేను ఇవాళ చదివిన ఏంటంటే, చరిత్రలో అతి తక్కువ సీట్లు కాంగ్రెస్కు రాబోతున్నాయి అని వారు స్టేట్మెంట్ ఇచ్చారు. వారిని ఈరోజు ఒకటి గమనించండి, నా పరిస్థితి కేవలం నాయకుడు కాదు, కేవలం పార్టీకి నాయకుడు, ప్రధానమంత్రి ఇదే కాదు, జీవితంలో అనేక విజయాలు సాధించినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన చెప్పిండు అంటే దానిలో ఏదో నిజం ఉంది. చరిత్రలో అతి తక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఏమో కానీ మోడీ 281, మళ్ళీ నెక్స్ట్ టైం 300+. ఈసారి చరిత్రలో మోడీ ప్రధాని అయిన తర్వాత అతి తక్కువ సీట్లు బీజేపీకి రాబోతున్నాయని కొద్దిమంది అంటున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా, ఆయన 3 terms లో దిస్ ఈస్ ది లీస్ట్ సీట్స్. నేనేమంటున్నా అంటే, మీరు ఎవరు నమ్ముతారు? మీరు ఎప్పుడైనా ఎవరు నమ్ముతారంటే, అనేక సార్లు ప్రొఫైల్లో కరెక్ట్ చెప్పిండు, యాక్యురేట్గా చెప్పిండు, అనుభవంతో చెప్పిండు అన్న వాళ్ళని మీరు నమ్ముతారు. ఇప్పుడు మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారు? కేసులు అన్ని కూడా ప్రచార తీరు, రాజస్థాన్లో ప్రచార తీరు చూస్తే మీ మంగళసూత్రాలు కూడా వాళ్ళు కొట్టేస్తారు, ముస్లింలకు ఇచ్చేస్తారు, సంపదను అంతటి కూడా పనిచేసి ముస్లింలకు ఇచ్చేస్తారు. 10 సంవత్సరాల రూలింగ్ తర్వాత కూడా ఇంకా ముస్లింలను పట్టుకునే ఓట్లు అడిగే పరిస్థితి ఎందుకుంది? మీరు చేసేది చెప్పుకోకుండా ఎవరినో బూచిగా చూపించి ఓట్లు అడిగేది. ఇప్పుడు మీరు మాట్లాడేటువంటి విషయం, అడిగేటువంటి ప్రశ్న అంటే కొంత అవకాశం ఉంది. అయితే ఒక లీడర్ పబ్లిక్ డిస్కోర్స్ ఏదైతుందో ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, ఏసీ రూమ్లో, లేకపోతే సెమినార్లో, లేకపోతే జేఎన్యూలో, లేకపోతే థింక్ ట్యాంక్ డిస్కషన్లో, లేకపోతే మీడియా ఎడిటర్స్ ముందటను మాట్లాడట్లేదు. ఒక సామాన్యమైనటువంటి, చాలాసార్లు పూర్తిగా చదువుకునేటువంటి సభలో ఎక్కువ సంఖ్య ఉండేటువంటి దానిలో మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క ఆస్తి పంపకం ఏదైతుందో, వితరణ ఏదైతుందో, సంపద వితరణ ఏదైతుందో, దీన్ని అర్థం చేయించడం కోసం వాడేటువంటి ఉపమానాలు ఏవైతున్నాయో, ఉపమానాలు మన బంగారం పంచుతారు, లేకపోతే మన సంపద, బంగారం అంటే నా మీద ఉన్న బంగారం అనే కాదు, ఈ దేశం బంగారం కూడా బంగారమే, ఈ దేశం వనరులు కూడా వనరనే. కాబట్టి అది అర్థం చేయించేటువంటి క్రమంలో ఒక ఉపమానం వాడొచ్చు. ఆ ఉపమానం ప్రధానమైన విషయం కాదు.
దాని వెనుకుండేటువంటి ఫ్యాక్ట్ ఏదైతే ఉందో అది ప్రధానమైనటువంటి విషయం. అయితే కాంగ్రెస్కు బీజేపీకి 1951-52 నుంచి ఇప్పటి వరకు నడుస్తున్న ఒక యుద్ధం అయితే ఉంది. ఆ యుద్ధం ఏంటంటే మేము ఆలోచించేటువంటి పద్ధతికి కాంగ్రెస్ ఆలోచించేటువంటి పద్ధతికి సిద్ధాంతపరంగా కూడా భిన్నత్వం ఉంది. ఏంటంటే ముస్లింలు ఏదైతుందో వాళ్ళు ప్రాధాన్యత, ముస్లింల యొక్క అభివృద్ధి ఏదైతే ప్రాధాన్యత, వనరుల మీద ముస్లింలకు అధికారం ఉంది అనేది అవుతుందో అది కాంగ్రెస్ విధానం. నేను ఒక విషయం అడుగుతా, నేను ఇప్పుడు ముస్లింలు, ఈ ముస్లిం ఏంది అసలు? వెనుకబాడుతాను. ఒక నిమిషం అడుగుతున్నా, ఒక నిమిషం. 17 సంవత్సరాల క్రితం అది కాదు నేను అడుగుతున్నా. ఇప్పుడు ముస్లింలు వెనుకబడి ఉన్నారు, ముస్లింలు వెనుకబడి లేరు. అట్లంటే అప్పుడు ఒక విషయం అడుగుతా. ఇప్పుడు ప్రిన్స్ ముకరంజా కుటుంబాలు కూడా వీడు ఉన్నారు కదా, వాళ్ళు నిజాం వారసులు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు అందరూ వెళ్ళిపోలే కదా, ఉన్నారు కదా. వాళ్ళకు రిజర్వేషన్ రావాలన్నా వద్దా అంటే మీరేమంటారు? సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ కొడుకు అసదుద్దీన్ ఓవైసీ, ఆయనకు రిజర్వేషన్ రావాలన్నా వద్దా అంటే మీరేమంటారు? అంటే వాళ్ళు ముస్లింలు కనుక అయితే వాళ్ళకి రిజర్వేషన్ వస్తుందా రాదా? అయితే దీన్ని ఎవరైనా సమర్థించగలుగుతారా? కులీ కుతుబ్ షా డైనాసిటీ, గోల్కొండ నవాబులు ఉంటారు, వాళ్ళ వంశస్థులు కూడా ఉన్నారు హైదరాబాద్లో, వాళ్ళంతా వెళ్ళిపోలే. ఇప్పుడు వాళ్ళకు రిజర్వేషన్ రావాలా అంటే ఒక 70 సంవత్సరాల ముందు, 100 సంవత్సరాల ముందు, 130 సంవత్సరాల ముందు హైదరాబాద్ వెళ్ళినటువంటి నవాబులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ముస్లింలే. కాబట్టి ముస్లింలకు రిజర్వేషన్ కావాలంటే వాళ్ళకు కూడా రిజర్వేషన్ వస్తుంది. కాంగ్రెస్ ఏదైతుందో ముస్లింలు అనకూడదు, కానీ కాంగ్రెస్ ముస్లింలనే అంటది. ఎందుకంటే కాంగ్రెస్కు వెనుకబాటుతనం అనేది కాదు ఇంపార్టెంట్, మతం ఆధారంగానే. 10 ఏళ్ల తర్వాత కూడా ఇది అడగడం కరెక్టేనా? 10 కాదు 100 ఏళ్ల తర్వాత కూడా మాట్లాడతాం. ఎందుకంటే మతం ఆధారంగా ముస్లింలకు రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. మీరు 10 ఏళ్ళ అధికారులు ఉన్నారు, అది ఇంకా కంటిన్యూ అవుతుంది. తీసేయలేదు, తీసేస్తామని చెప్పారు. కోర్టులో నడుస్తుంది, రేపు కూడా నడుస్తుంది. కానీ ఖచ్చితంగా తీసేయడం కోసం మేము చేయాల్సిన పని చేస్తాం. ఎందుకంటే వెనుకబడినటువంటి వాళ్ళకు ఇప్పుడు దూదేకులు ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్ లేదా? దాని విషయం కాదు కదా చర్చిస్తున్నది. కాబట్టి వెనుకబడినటువంటి వాళ్ళు ముస్లింలు, ఇదేంది ముస్లింలకు రిజర్వేషన్ అంటే ముస్లింలు ఇప్పుడు మొఘల్ వంశస్థులు ఉన్నారు, లేకపోతే నవాబ్ వంశస్థులు ఉన్నారు, లేకపోతే టిప్పు సుల్తాన్ వంశస్థులు ఉన్నారు, రాజ్యం వెళ్ళినోళ్ళు వీళ్ళంతా. అదే గనక అధికారం అయితే అటువంటిప్పుడు రెడ్డిలు, బ్రాహ్మణులు, కర్ణం వాళ్ళు, లేకపోతే వేలుమాలు, లేకపోతే వైశ్యులు, ఆర్యవైశ్యులు, ఈ తెలంగాణలో వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? సామాజికంగా వెనుకబడినటువంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్ ఇచ్చింది. ఆర్థికంగా వెనుకబడినటువంటి విషయంలో వాళ్ళ ముస్లింలు అర్హులా కాదా? నవాబు వంశస్థులైనా కూడా ఇవాళ ఆర్థికంగా వెనుకబడ్డైతే వాళ్ళ అర్హులు. కాబట్టి కాంగ్రెస్ యొక్క తప్పు దృక్పథం ఏదైతుందో, తప్పుడు ఆలోచన ఏదైతుందో అది దేశాన్ని, సమాజాన్ని విభజిస్తున్నది. ఓకే, సో ఎన్ని సీట్లు వస్తాయంటారు మీ ఉద్దేశంలో? తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయి, దేశవ్యాప్తంగా ఎన్ని సీట్లు వస్తాయి? అమిత్ షా ఏది చెప్తే అదే, కిషన్ రెడ్డి ఏది చెప్తే అదే, వాళ్ళు 10-12 చెప్పి. గ్రౌండ్ రియాలిటీ చెప్పండి. గ్రౌండ్ రియాలిటీ నేను పార్టీలో, కానీ అందరికంటే ముందే మీరు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో థర్డ్ పార్టీ బీజేపీ 3వ స్థానం వస్తాను, గ్రౌండ్ రియాలిటీ మీరు June చెప్పారంటారు చాలా మంది. మా థర్డ్ ప్లేసే, ఫస్ట్ సెకండ్ కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉందని మీరు చెప్పారంటారు. అది నేను చెప్పినందుకే వచ్చినట్టు చెప్తున్నారు మీరు. నేను ఎప్పుడు అట్లా చెప్పలేదు. విశ్లేషిస్తున్నప్పుడు ఈ విధమైన సమస్యలు ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి అని మాట్లాడితే దాన్ని తప్పుడుగా రాయడం జరిగింది, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్గా రాయడం జరిగింది. ఏది ఏమైనా ఈ రోజు కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేశారు అంటారు. ఈ రోజు మురళీధరరావు చెప్పడం వల్లే అట్లా జరిగిందా? ఈ రోజు భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఒక ప్రధానమైనటువంటి సవాల్ అయితే ఉంది. మాకు ఆశ ఉంది. మాకు ఆశ ఏముంది? మేము ప్రభుత్వానికి రావాలా, లేకపోతే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణలో నంబర్ 1 పార్టీ కావాలా, ఇది మా ఆశ. మా ఆశకు తగ్గ అవకాశాలు ఉన్నాయి. అయితే మాకు ఈరోజు 14% ఓటు ఉంది, ఏది మొన్న అసెంబ్లీలో.
ఈ 14% ఓటు ఏదైతుందో ఇది 30%, 34%, 35% పోవాలి మేము. ఏది నంబర్ 1 పార్టీ కావాలనుకున్నప్పుడు 35+ రావాలి. కావాలంటే 35% ప్లస్ రావాలంటే మేము 20%, 38 కూడా వెళ్ళాల్సి ఉంటుందేమో. 38 సరే 20% మినిమం మేము పెంచుకోవాలి. 20% పెంచుకోవాలనుకున్నప్పుడు ఎవరు తగ్గాల? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఎవరితో తగ్గాల కదా. కాంగ్రెస్ తగ్గాల, లేకపోతే కేసీఆర్ తగ్గాల, లేకపోతే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పెరగాలి. అయితే మాకు ఒక అవకాశం ఉంది ఈసారి. మాకు ఏం అవకాశం ఉందంటే ప్రజల దృష్ట్యో మీరు ఎక్కడికి వెళ్ళినా, గ్రామాలకు వెళ్ళినా, ఏ వర్గాలకు వెళ్ళినా, ఏ కులాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒకటి మాత్రం ఏంటంటే కనబడుతున్నటువంటి వ్యక్తి, సామర్థ్యం ఉండేటువంటి వ్యక్తి, అరే నరేంద్ర మోదీ ప్రధాని. దీని విషయంలో ప్రజలకు అంగీకారం లేదు అనేది నాకు ఎక్కడ కనబడట్లేదు. ఓకే, అది తెలంగాణలో కూడా బాగుంది. అయితే ఈ ఇంతకన్నా పెద్ద అసెట్ ఉండదు. ఈరోజు నరేంద్ర మోదీ బిగ్ బ్రాండ్. కేసీఆర్ తగ్గాడా ఎలక్షన్స్ తర్వాత? కేసీఆర్ పార్టీ తగ్గిందా? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పార్టీ తగ్గడం పెరగడం ఏదైతుందో, ఇప్పుడు అసెంబ్లీలో ముందు కేసీఆర్ తగ్గాడా? ప్రజలు తగ్గించింది. ఇప్పుడు కేసీఆర్ తగ్గాడా అంటే కేసీఆర్ దగ్గర ఇంకా విజృంభించండు. కానీ కేసీఆర్ తగ్గాడా లేదా అనేది కేసీఆర్ ఎప్పుడు తగ్గరు, రేవంత్ రెడ్డి ఎప్పుడు తగ్గడు. అంటే కేసీఆర్ పార్టీ ఓట్ షేర్ తగ్గిందా అంటారు. తగ్గిందా అనేది తగ్గలేదా? రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది లాస్ట్ 4-5 ఇప్పుడు నేను కాంగ్రెస్ వ్యతిరేకిని. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందని నేను ప్రజలలో కాంగ్రెస్ వ్యతిరేకిగా, బీజేపీగా ఒక న్యూట్రల్ పర్సన్ గా అడుగుతున్నా. ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంది? 4-5 నేను న్యూట్రల్ పర్సన్ కాదు కదా. నేను అందుకని మీ పార్టీ అఫిలియేషన్ పక్కన పెట్టి చెప్పండి. అట్లాగే పార్టీ అఫిలియేషన్ పక్కకు పెడితే మురళీధర్ రావే లేడు. పార్టీ అఫిలియేషన్ లేకపోతే, సిద్ధాంతం అఫిలియేషన్ లేకపోతే బాగాలేదని అంటారు. అంతేనా? బాగాలేదని చెప్తారా? అట్లా కాదు. ఒకటి ఇప్పుడు ఈ స్పీచ్లు మాట్లాడు ఇవన్నీ పక్కకు పెడితే బేసిక్గా పరిపాలన మార్పు విషయంలో, లేకపోతే ప్రజల యొక్క ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో అమలు విషయంలో ప్రజలు ఎక్కువ ఆశించారు. ఓకే, ప్రజలు ఆశించినంత వేగం అయితే ఈ యొక్క పరిపాలన సీఎం దగ్గర లేదు, కనబడట్లేదు. మేము అదే మాట్లాడుతున్నాం. మురళీధర్ కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్ళారు. డీకే శివకుమార్ ఆయన పార్టీలోకి ఆహ్వానించారంటారు మన టికెట్ రాని సందర్భంగా. ఇది నేను గర్వించేటువంటి క్షణం అయితే కాదు. ఎందుకంటే ఒకటి, నేను కర్ణాటక ప్రభారీగా పనిచేస్తున్నప్పుడు, లేకపోతే నాయకులు, లేకపోతే మిగతా పార్టీల వాళ్ళు ప్రజాస్వామ్య వ్యవస్థలో సిద్ధాంతపరంగా మేము పనిచేస్తున్నప్పుడు, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి మార్గదర్శనంలో పెరిగినటువంటి పార్టీలో వేరే పార్టీ వాళ్ళతో మాట్లాడడం, వేరే పార్టీ వాళ్ళతో కలవడం, వేరే పార్టీలతో మనం ఆలోచించడం ఇదైతే ఉంటుందో ఇది అసహజమైన విషయం కాదు. ఇది సహజంగా జరిగేటువంటి విషయం. జరగాల. ఇది వ్యతిరేకం, శత్రుత్వం కాదు. పాకిస్తాన్, భారతదేశం, పాకిస్తాన్ నాకు పెద్ద రిలేషన్ ఏం లేదు. కాకపోతే పరిచయం ఉంటుంది న్యాచురల్ గా. నేను ఆయన పార్టీలోకి ఆ విషయాలు ఇప్పుడు నేనేమంటున్నానంటే నాకు ఇబ్బంది, ఆయనకి ఇబ్బంది, అటువంటి విషయాలు ఏమి అసలు నన్ను మురళీధర్ రావును పార్టీలకు ఆహ్వానించడం అంటే చాలా కష్టం. ఎందుకంటే మురళీధర్ రావును పార్టీలకు ఆహ్వానించగలిగేటువంటి వ్యక్తి అనేటువంటి ముద్ర లేదు. ఎందుకంటే మురళీధర్ రావు పార్టీ మారుతాడు, మురళీధర్ రావు సిద్ధాంతం గురించి సమీక్షిస్తాడు, లేకపోతే మురళీధర్ రావు రాజకీయంగా జాతీయవాదాన్ని విడిచిపెట్టిపోతాడు. ఉస్మానియాలో బుల్లెట్ దిగింది సిద్ధాంతం గురించి. బట్ అయినా సరే కొద్దిమంది సోషల్ మీడియాలో అంటూ ఉంటారు, ప్రచారం అనుకోండి, నిజమా దుష్ప్రచారమా అది మీరు చెప్పాలి. అయినా సరే ప్రచారం అన్నది జరుగుతుంది. మురళీధర్ రావు కేసీఆర్ గురించి పనిచేస్తున్నాను కొద్దిమంది అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ వైపు మాట్లాడుతున్నానంటారు. ఇప్పుడు మీరు ఒకటి గమనించాలా, మా పార్టీలో ఈ కొత్త వాళ్ళు రావడం కారణంగానా, లేకపోతే ఏదో కొత్త సంస్కృతి వచ్చింది. ఇప్పుడు మురళీధర్ రావు, మీరు పోయి నక్సలైట్ని అడగండి, నన్ను అంటే వ్యతిరేకించేటువంటి నక్సల్ సిద్ధాంతంలో నాయకుడిని అడగండి మురళీధర్ రావు గురించి. అతను మాట్లాడినంత స్పష్టంగా మురళీధర్ రావు విషయంలో నేను వ్యతిరేకిని, నన్ను ఒక ప్రత్యర్థిగానో శత్రువుగానో చూసి
కొన్నిసార్లు నా ఫిజికల్గా అటాక్ చేసి లేకపోతే నన్ను లైఫ్లో ప్రాణ హత్య కూడా చేయాలని భావించిన వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడరు. ఓకే. అయితే ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి అనుభవాలు కొన్ని వస్తున్నాయి. అయితే దురదృష్టం ఏంటంటే మా పార్టీలో సొంత పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మా పార్టీలో ఇది ఏమైందో తెలియదు. సోషల్ మీడియాలో చూస్తున్నాం ఏంటంటే నరేంద్ర మోదీ గారిని గెలిపించడం కోసం ఎంతైతే మాట్లాడాలో, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం కోసం ఎంతైతే మాట్లాడాలో, లేకపోతే బీఆర్ఎస్ వ్యతిరేకంగా కుటుంబ రాజకీయాల కోసం ఎంతైతే వ్యతిరేకంగా మాట్లాడాలో అంతకన్నా ఎక్కువ కొన్నిసార్లు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద. అంటే కులం మీకు మైనస్ అయిందా? వెల్మ కులంలో పుట్టడం వల్ల ఏమైనా డిసడ్వాంటేజ్ అయింది అనుకుంటున్నారా? కేసీఆర్ తో జత కడుతున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, ఇది ప్రజలు విశ్వసించినటువంటిది, కార్యకర్తలు విశ్వసించినటువంటిది, కింద ఉండేటువంటి వాళ్ళ దానిలో ఎక్కడ కూడా అనుమానం లేనటువంటి విషయం. ఏది నా మీద, నా సిద్ధాంతం, అంకిత భావం మీద ఏది అనుమానం లేదు. కాబట్టి అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని దశాబ్దాల తర్వాత కులం అనేది ఒక విషయం నేను అనుకుంటలేను. అదేదో పెద్ద ఇష్యూ అని ఇదే నలుగురు రాస్తే ఓ 4,000 రూపాయలు ఖర్చు పెట్టి బూస్ట్ చేస్తే దాని కారణంగా ఏం ఎఫెక్ట్ కాదు. మురళీధర్ రావు ఏదైతుందో, అతని యొక్క చరిత్ర ఏదైతుందో, అది అన్క్వశ్చనబుల్ కమిట్మెంట్ కు ఈ రోజు షైనింగ్ ఎగ్జాంపుల్. ప్రచారంలో గట్టిగా పాల్గొంటారా? నేను పోతున్నా. నేను లాస్ట్ ఒక 1 month చేయలేదు. నేను అట్లా కాదు, పార్టీలో ఏదైతే ఆదిలాబాద్కి వెళ్ళా, ఇతర ఈటల రాజేందర్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? మల్కాజ్గిరి మీరు మొన్నటి వరకు గ్రౌండ్ వర్క్ చేశారు కదా, ఈటల రాజేందర్ దగ్గర ఎందుకు ప్రచారం చేయట్లేదు? ఎందుకు ప్రచారం చేయట్లేదు అనేది ఏం లేదు, చేయలేదు ఇంతవరకు. మీరు ఇంతవరకు చాలా నియోజకవర్గాలు చేయలేదు. పార్టీ రాష్ట్ర మొన్నటి వరకు మీరు పని చేశారు, మీ ఓట్లు ఆయన ట్రాన్స్ఫర్ చేయించచ్చు కాదు. ఇప్పుడు రాష్ట్ర పార్టీ నాయకత్వం మా దగ్గర ఒక వ్యవస్థ ఉంటుంది, ఎన్నికల యొక్క ప్రబంధనం చేసేటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ తరపున మాకు నియోజకవర్గాలు లేకపోతే కార్యక్రమాలు ఇస్తుంటారు. దానిలో నేను స్టార్ క్యాంపెయినర్ కాబట్టి వాళ్ళని పాటించి నేను వెళ్తుంటా. అది ఈటల పిలవలేదా మిమ్మల్ని ప్రచారానికి? ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈటల నన్ను పిలుచుడు పిలవకపోవడం ఇష్యూ ఉండదు. పార్టీకి వాళ్ళు కావాలనుకున్నప్పుడు పార్టీ నిర్ణయిస్తుంది. కాబట్టి పార్టీ నిర్ణయించినప్పుడు నేను వెళ్తా, ఎక్కడికైనా వెళ్తా. సో ఇప్పుడు ఈ 11వ తేదీ వరకు అయితే ముమ్మరంగా ప్రచారం చేస్తారు ఎక్కడ పార్టీ? ఖచ్చితంగా నేను పార్టీలో ఉన్న పార్టీ నాయకత్వం. ఇంకోటి పార్టీని వీడే అవకాశం లేదని ఖచ్చితంగా చెప్పగలరా? ఒకటి మీరు అర్థం చేసుకోవాలా, పార్టీ గురించి ఉండడం ఉండకపోవడం ఏదైతుందో ఇది నా ఘోరమైనటువంటి శత్రువులు కూడా మాట్లాడేటువంటి ప్రశ్న కాదు. సో ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. అటువంటి ప్రశ్న అసలు నేను అసలు వినడం కూడా మంచిగా ఉండదు. వినడం కూడా మంచిగా ఉండదు. ఎందుకంటే అటువంటి ఆలోచన ఆశయ జెండానే ఉంటుంది ఎప్పుడు. ఇప్పుడు నేను ఉండకపోతే ఎవరు ఉంటారు? నేను ఉండకపోతే ఎవరు ఉంటారు? నా అనుమానం ఏంటంటే నేను ఉండకపోతే ఎవరు ఉండరు. బీజేపీలో నేను ఉండకపోతే ఇంకెవరు ఉంటారు? మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. అంటే వచ్చేటోళ్ళు ఉంటారు. ఈ పార్టీ టికెట్ ఇచ్చిన, పార్టీలో ఇంపార్టెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం చేసినా, ఇప్పుడు పార్టీ టికెట్ ఇవ్వండి వాస్తవం. అయితే దాని అర్థం ఏంటంటే ఈ పార్టీ నాది కాదు, ఈ పార్టీ నా గురించి సరిగా ఆలోచించని వాళ్ళది అని నేను భావించట్లేదు. ఆ విధంగా భావించాల్సిన రోజు వస్తుందని కూడా నేను అనుకోవట్లేదు. అయిన తర్వాత ఇప్పుడు అనుకునేటువంటి చీకట్లు, మేఘాలు ఏవైతున్నాయో, మబ్బులు ఏవైతున్నాయో అన్నీ కూడా పోతాయి. ఎందుకంటే ఇటువంటి ప్రశ్నలు పర్మనెంట్ ఉండేటివి కావు. అర్థమైందా? ఎవరెవరైతే ఏ విధైతే మాట్లాడుతుందో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు, ఏ ప్రాబ్లం ఉండదు. సో ఆ మబ్బులు తొలగిపోవాలి, మీకు మంచి భవిష్యత్తు ఉండాలని వ్యక్తిగతంగా కోరుకుంటాను. సో థ్యాంక్ యూ మురళీధర్ రావు గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించినందుకు. మొత్తానికి సిద్ధాంతం విషయంలో లేకపోతే ఇతర విషయాల్లో ఎవరు కూడా తనను వేలెత్తి చూపలేరు. నేను బీజేపీలో లేకుంటే ఇంకెవరు కూడా బీజేపీలో ఉండరు. అల్టిమేట్గా భారతీయ జనతా పార్టీ బై బర్త్ మొదటి నుంచి కూడా అభిమానించిన వ్యక్తిని. కొంత సోషల్ మీడియాలో వాటిలో ప్రచారం జరిగినప్పటికీ పార్టీ క్యాంపెయిన్లో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇప్పుడు పాల్గొంటాను, రాబోయే రోజుల్లో కూడా పాల్గొంటానని మురళీధర్ రావు చెప్తున్నాను. ఇది బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావుతో బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం.